హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న ఏఐ మంకీ ఫేస్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది ఈ వీడియోస్ క్రియేట్ చేసి ఎక్కువ ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేస్తారు. ఇక్కడ చూసినా ఈ వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి. యూట్యూబ్లో చూసినా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ వీడియోస్ని ఉపయోగించి ఫాలోవర్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే తెచ్చుకుంటున్నారు. చూడండి, ఏ ఛానల్లో వీడియో చూసినా కానీ మనకు వ్యూస్ అయితే చాలా మిలియన్స్లో అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో కూడా వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. అదేవిధంగా యూట్యూబ్లో అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా చాలామంది ఈ విధంగా డిఫరెంట్ రకాల యానిమల్స్ని ట్రై చేసి విధమైన వ్లాగింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ VE3 చాలామందికి ఉపయోగించడం రావట్లేదు. VE3 ఉపయోగించాలంటే మనం VPN కనెక్ట్ చేయాలి. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ విధంగా పడుతుంది. దిస్ అకౌంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గూగుల్ AI అని. కొంతమందికి కార్డ్ లేకపోవడం, కొంతమందికి ఈ విధంగా VU2 మాత్రం యూజ్ చేస్తున్నారు. వీటన్నిటికి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా VU2 వస్తే మీకు వీడియో క్వాలిటీ సరిగ్గా రాదు. VU3 అని పడాలి. అక్కడ VU3 పడాలంటే మీరు VPN కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం పేమెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా కార్డ్ లేకుండా ఫోన్పే ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా VPN ఎలా కనెక్ట్ చేయాలి అనే ఈ ప్రాసెస్లన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి Google 1 అని సెర్చ్ చేయండి, లేకపోతే Google VU3 అని సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. Google AI Pro 1950 0 per month. మీకు ఇక్కడ గెట్ గూగుల్ AI Pro అని కనిపిస్తుంటుంది. మీకు ఇక్కడ రాలేదంటే మెయిల్ చేంజ్ చేసుకోండి. మెయిల్ చేంజ్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. కొన్ని మెయిల్స్కి అయితే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి రాదు. ఇక్కడ గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేయండి. గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేస్తే ఇక్కడ పే విత్ UPI ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కార్డ్ లేని వాళ్ళు UPI ద్వారా చెల్లించవచ్చు. మీకు 1950 రూపాయలు కట్ అవ్వచ్చు. జస్ట్ 0 బ్యాలెన్స్. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలామంది ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇక్కడ మీకు అమౌంట్ అయితే ఏమి కట్ అవ్వ ఫ్రెండ్స్. మీకు 2 రూపీస్ కట్ అవుతాయి, మళ్ళీ 2 రూపీస్ అన్నీ యాడ్ అవుతాయి. గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కంటిన్యూ కంప్లీట్ యువర్ పర్చేస్, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా UPIలోకి అయితే వెళ్ళిపోతుంది, మీ ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోతుంది. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి 3rd July అని ఎండ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మనం ఆటోపే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోపేని తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఆటోపే సెట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మీకు ఇంకోండి మీ అకౌంట్లోంచి 2 రూపీస్ కట్ అవుతాయి, మళ్ళీ 2 రూపీస్ అయితే యాడ్ అవుతాయి. పేమెంట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్. మీరైతే బ్యాక్ వెళ్ళమాకండి. ఇక్కడ సక్సెస్ అయ్యే వరకు ఇది 1950 రూపాయలు కట్ అయినట్టు కాదు, మీకు నెక్స్ట్ మంత్ నుంచి కట్ అవుతాయని మీకు చూపిస్తుంది అంతే. మీకైతే కట్ ఇంకోండి 2 రూపీస్ కట్ అయ్యాయి, మళ్ళీ 2 రూపీస్ యాడ్ అవుతాయి. నేను చూపిస్తాను. ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ ఫోన్పేలోకి వెళ్ళండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను హిస్టరీలో. ఇక్కడ చూడండి, నాకు 2 రూపీస్ కట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు చూడండి వెంటనే యాడ్ అయ్యాయి. అండి మళ్ళీ 2 రూపీస్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఆటోపేని ఆఫ్ చేయాలి. ఆటోపేని ఆఫ్ చేయాలంటే మీ ఫోన్పేలో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ పేమెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆటోపే అని కనిపిస్తుంది, ఈ ఆటోపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే డిలీట్ ఆటోపే అని కనిపిస్తుంది. ఆటోపే డిలీట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మీ UPI పిన్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకోండి ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకోండి ఆటోపే డిలీట్ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఆటోపే మీద క్లిక్ చేసి డిలీట్ అయిందో లేదో చెక్ చేసుకుని, ఆన్ గోయింగ్లో ఉంటే డిలీట్ అయినట్టు, అచీవ్లో ఉంటే నో ప్రాబ్లం. ఆన్ గోయింగ్లో ఉందా లేదో చూసుకుని, ఆన్ గోయింగ్లో ఉంటే మళ్ళీ డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్రోమ్లోకి వచ్చి గూగుల్ గో టు జెమినీ ప్రో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన కొంతమందికి ఇక్కడ VUO 2.5 లేకపోతే VUO2 అని కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మీరు VPN కనెక్ట్ చేయాలి. VPN కనెక్ట్ చేయాలంటే మనకు చాలా రకాల VPNs ఉన్నాయి. టర్బో VPN, ప్రాక్సీ VPN, ఇంకా చాలా రకాల VPN ఉన్నాయి. నేనైతే మీకు ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. PAXXY ప్రాక్సీ VPN ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. VPN పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇండియాలో అవైలబుల్ కాబట్టి మనం అమెరికా అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ నేను కిందకి వెళ్ళి
యునైటెడ్ స్టేట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసి పైన కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు యునైటెడ్ స్టేట్స్ అయితే కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తేనే మీకు VEO3 ఫాస్ట్ ప్రివ్యూ అని ఈ విధంగా పడితేనే మీకు యాక్టివ్ అయినట్టు. ఈ విధంగా పడకపోతే మీకు యాక్టివ్ కానట్టే. VEO3 ఫాస్ట్ అని ఈ విధంగా పడాలి. ఈ విధంగా పడితే మీకు యాక్టివ్ అయినట్టు. ఇక్కడ మీరు ఇంకా ChatGPTలో ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని ఆ ప్రాంప్ట్స్ని ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. జస్ట్ సెకండ్ ఇంకోండి ఈ విధంగా మీకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. జనరేటింగ్ వీడియో దిస్ కెన్ టేక్ 1 or 2 minutes అని పడుతుంది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా డైలీ 3 వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే మెయిల్ చేంజ్ చేసి మళ్ళీ సేమ్ ప్రో వర్షన్లు తీసుకొని ఈ విధంగా ఒక 4 మెయిల్స్ తీసుకొని డైలీ 12 వీడియోస్ దాకా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు ఎక్కువ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు డైలీ అయితే క్రియేట్ చేయవచ్చు. ఇంకోండి వీడియో అయితే రెడీ అయిపోతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో. మనకు ఏ వీడియో లాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ మన నార్మల్ వీడియోస్ లాగే ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నా వీడియోస్ కావాలంటే మీరైతే చూడవచ్చు. నేను 3 రకాల వీడియోస్ అయితే చేశాను. ఆ 3 రకాల వీడియోస్ మీరైతే చూడవచ్చు. ఈ విధంగా మీరు కూడా AI ద్వారా గూగుల్ VE3 ఉపయోగించి చాలా సింపుల్గా మీరు వీటినైతే ఉపయోగించవచ్చు. మీరు UPI ద్వారా అమౌంట్ చెల్లించండి. 0 అమౌంట్, మీకు ఎటువంటి ఎక్కువ రూపాయలు అయితే కట్టవో. మన ఆటోపే యాక్టివ్ అయితే ఆటోపే డిలీట్ చేయండి. ఒకవేళ ఆటోపే డిలీట్ చేయకపోతే మీకు నెక్స్ట్ మంత్ నుంచి 1950 రూపాయలు కట్ అవుతాయి. మీరు వెంటనే ఆటోపే అయితే డిలీట్ చేయండి. మర్చిపోతే మాత్రం మీకైతే అమౌంట్ కట్ అవుతాయి. ఖచ్చితంగా ఆటోపే అయితే డిలీట్ చేయండి. మీ దగ్గర కార్డు లేకపోయినా మీరు UPI ద్వారా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎర్రర్ అని పడితే జస్ట్ మీరు మెయిల్ చేంజ్ చేసి ఆ మెయిల్ ద్వారా మీరైతే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని గూగుల్ ప్లే అకౌంట్ అయితే యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఎన్ని మెయిల్స్కైనా మీరు ఈ అకౌంట్ని అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ VE3ని ఉపయోగించి అద్భుతమైన AI జనరేటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.